గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ సాగర్ ను సన్మానించిన కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన కిరణ్ సాగర్ ను సోమవారం 20వ వార్డులో వార్డు కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఘన విజయం సాధించిన కిరణ్ సాగర్ సార్కి అభినందనలు తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేశారు. న్యాయ వ్యవస్థలో క్రియాశీల పాత్ర పోషిస్తూ సామాన్యులకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తూ అందరి అభిమానం పొందిన కిరణ్ సాగర్ గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికవ్వటం సంతోషంగా ఉందని, తన పదవీ కాలంలో న్యాయమూర్తుల సమస్యల పరిష్కారానికి, బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తూ రాబోయే కాలంలో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని, లాయర్గా విధులు నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కిరణ్ సాగర్ సార్కి మరొక్కసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు పెద్దలు, యువకులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కిరణ్ సార్ గారికి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మా వార్డు ప్రజలందరూ సంతోషంగా వారికి సన్మానం చేయడం జరిగింది. మా కిరణ్ సార్ గారు మా వార్డులో ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ, న్యాయ వ్యవస్థను ముందుకు తీసుకుంటూ ప్రజలందరికీ సేవ చేస్తున్నాడు. ఇలాంటి న్యాయవాది ప్రతి వార్డులో ఉండాలని, మా వార్డుకు స్పెషల్గా రావడం కూడా మాకు సంతోషంగా ఉంది. మా వార్డు ప్రజలందరూ కూడా ఉన్నోడు లేనోడు అనకుండా న్యాయ వ్యవస్థను ఒక సమసూత్రితంగా ముందుకు తీసుకుపోతున్నామని కిరణ్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ప్రతి న్యాయవాదిని కూడా న్యాయం వైపే మొగ్గు చూపాలని చెప్పి మా కిరణ్ సార్ గారు కూడా వాళ్ళ సూచించుకుంటూ ఉన్నోడు లేడోడు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి మా వార్డు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 26-27 బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నేను మొన్న 26వ తారీఖు గెలుపడం జరిగింది. దాని సందర్భంగా 28 వార్డు కౌన్సిలర్ గారు శ్రీనివాస్ గారు మరియు పెద్ద కౌన్సిలర్, మా వార్డు ప్రజలు, వార్డు పెద్దలు అందరూ వచ్చి నాకు సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన వార్డుకు సంబంధించిన ఏ లీగల్గా ఏ సమస్య వచ్చినా నేను ముందుండి మీకు సాయం చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. మీ కోఆపరేషన్ నాకు ఇట్టే ఉండాలి. మన వార్డులో ఇంకా అభివృద్ధి చేయండి, ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకున్నాను. అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా బార్ అసోసియేషన్లో గజ్వేల్కి సంబంధించిన సబ్ కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కంపల్సరీ అవసరం గజ్వేల్కి. ఇంతకుముందు వచ్చినట్టే వచ్చి సిద్దిపేట పోవడం జరిగింది. సరే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు న్యూ కోర్టు బిల్డింగ్ అవుతుంది గజ్వేల్లో. అది కూడా తొందర ఫండ్స్ శాంక్షన్ చేసుకొని స్థానిక ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న స్టేట్ ప్రభుత్వాన్ని హెల్ప్ తీసుకొని ఫండ్స్ శాంక్షన్ చేయించుకొని మేము బిల్డింగ్ కంప్లీట్ చేసి సబ్ కోర్టు శాంక్షన్ చేయించుకొని ఈ ఇయర్ నేను ప్రయత్నం చేస్తున్నా. ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని నేను ఎలక్షన్లో హామీ ఇచ్చాను. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది, స్టార్ట్ చేసి.